టోటల్గా కంప్లీటెడ్ అండి. ఇది నా మనీ సేవింగ్ అండి. ఎంత ఉంటుందో లెక్క పెట్టి చూద్దామా, కౌంట్ చేసేద్దామా? ఓకే రండి కౌంట్ చేసేద్దాం. ఇప్పుడు 10 అన్నీ ఇప్పుడైతే అన్నీ వేరు చేసేస్తున్నామండి. ఇప్పుడు 10 ఒక సైడ్ 20, ఒక సైడ్ అలా 220 ఇలా ఫాస్ట్గా వేరు చేసేసి కౌంట్ చేసేయాలి. టెన్స్ చాలా ఉన్నాయండి. 5 రూపీస్ కాయిన్స్ ఒక సైడ్. అప్పుడు 5 రూపీస్ కాయిన్స్ అండి ఇంత చిన్నగా ఉండేవి, బట్ ఇప్పుడు చాలా బిగ్ అయిపోయినాయి. 500 నోట్స్ అండి. 5 రూపీస్ ఇటు సైడ్ పెట్టేస్తున్నాను నేనైతే. మళ్ళీ విడివిడి ఉండాలి కాబట్టి 20, 10 చాలా ఉన్నట్టు అనిపిస్తుంది, ఎందుకంటే 10 చాలా ఉన్నాయండి. స్పాయిల్ అయిపోయినాయి నోట్స్ అన్ని. నా పప్పనైతే ఫాస్ట్గా వేసేస్తున్నాడు వర్క్. చూసారా, మొత్తం నోట్స్ అన్ని స్పాయిల్ అయిపోయాయి. చాలా హ్యాపీ ఉందండి. నేను చిన్నప్పటి నుండి ఇంత మనీ సేవ్ చేసుకున్నా అంటే, అసలు చిన్నప్పుడు సేవ్ చేసుకుంది కూడా నాకు తెలీదండి. ఇప్పుడు చెప్తే ఎగ్జైటింగ్తో ఇప్పుడు ఓపెన్ చేసుకుందాం అనిపించి మా పప్పని అడిగితే ఓకే అని అన్నాడు. అసలు దేనికి ఒప్పుకోడు, దీనికి అయితే ఎలా ఒప్పుకున్నాడో తెలీదు. చిన్నప్పుడు మా మమ్మీ సేవింగ్ ఎలా చేసుకోవాలి చెప్పింది కాబట్టి ఇప్పుడు ఇన్ని డబ్బులు వచ్చాయి. అదే చెప్పకపోతే ఇప్పుడు ఉండునా అండి మనీ. అందుకే మమ్మీ చెప్తే మేము నేర్చుకుంటాం. హాయ్ అండి. ఇప్పుడైతే పప్ప బిగ్ నోట్స్ కౌంట్ చేస్తున్నాడు, నేనైతే స్మాల్ నోట్స్ కౌంట్ చేస్తున్నా. ఇప్పుడే కౌంటింగ్ కాదండి, జస్ట్ విడివిడిగా చేసి పెడుతున్నాం. తర్వాత అన్నీ క్యాలిక్యులేట్ చేసి మీకు చెప్తాను తప్పకుండా. అంబేద్కర్ జయంతి హాలిడే కదండి ఈరోజు స్కూల్స్కి, అందుకే నేనైతే ఇలా చేద్దామని మా పప్పని అడిగాను. అందుకే పప్ప ఓకే అన్నాడు. మీరు కూడా మీ మమ్మీ చెప్పినట్టు ఇలా సేవ్ చేసుకోండి అండి, అప్పుడు మీకు కూడా ఇంత మంచిగా డబ్బులు వస్తాయి. లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండి ప్లీజ్. ఎవరు చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. కాయిన్స్ ఇవన్నీ కలెక్ట్ చేయి. ఓకే తప్ప ఇంకా మీరు చేసేది చాలా ఉందండి. సబ్స్క్రైబ్ చేయాలి, మెయిన్ ఇంపార్టెంట్. మీరు అసలు చెయ్యట్లేదు ఎందుకు? నేనైతే కాయిన్స్ డివైడ్ చేస్తున్నానండి. 1 రూపీ 1 సైడ్, అలా 2 రూపీస్ 1 సైడ్. మా చిట్టి తల్లికైతే చాలా హ్యాపీగా ఉందండి. ఎస్, ఇవి కూడా ఒక సైడ్ కౌంట్ చేయాలా మమ్మీ? కాయిన్స్ డివైడ్ చేయు అన్నీ. 10 రూపీస్ కాయిన్స్. ఓకే, కౌంట్ చేయండి మీరు. ₹20 కాయిన్ అండి. సో బ్యూటిఫుల్, చూడండి 20 రూపీస్ కాయిన్. అవి అప్పిస్తే దాన్ని వేసేసాను ఇక. చాలా బాగుందండి 20 రూపీస్ కాయిన్ అయితే. టోటల్ అమౌంట్ రాసేస్తానండి బుక్లో. ఆ సైడ్కి రాయండి, తర్వాత టోటల్ ఎంత ఉందో చూద్దాం.
ఈ 1 రూపీ కాయిన్ చూసారా డిఫరెంట్గా ఉంది. అసలు ఇలాంటి కాయిన్ ఉంటుందని కూడా నాకు తెలియదు. నా మనీలో డిఫరెంట్ కాయిన్స్ నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి. ఇప్పుడు ఈ మిగతాయి కూడా టోటల్ చేయండి, కౌంట్ చేయండి. చేస్తున్నాడు కదమ్మా. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసేసారా అండి? లేకపోతే ఇంకెందుకు లేట్, ఇప్పుడు చేసేయండి. అన్ని 2 రూపీస్ 1 రూపీ ఎక్కువ ఉన్నాయండి. మీ ఫ్రెండ్స్కి నువ్వేమని చెప్తావు శివయ్య? నాకైతే సో హ్యాపీ అని చెప్తాను. మీరు కలెక్ట్ చేసి మీరు జమ చేసుకోవాలి. మమ్మీ చెప్పినట్టు తింటే మనకు కూడా ఇలా జమ అవుతాయండి. మంచిగా అప్పుడు ఓపెన్ చేసి ఎంత ఎగ్జైటింగ్గా నాకైతే ఓపెన్ చేసేటప్పుడు. కూడా కౌంట్ రాస్తానండి. ఇప్పుడు చిల్లర కౌంట్స్ చేయాలి. 5 rupees coin. Oh, no. 10 rupees coin. Yeah, 10 rupees. ఇప్పుడు 5 రూపీస్ కౌంట్ చేస్తున్నారా? Yes. నువ్వేం చేస్తున్నావు బెటా? 192 rupees. ఓకే, I'm counting. హండ్రెడ్స్ పెడుతున్నారా మీరు ఎట్లా 5 రూపీస్ కాయిన్స్? వావ్, ఇక్కడ పెట్టేశారా? మరి ఎంతసేపు అని టక్క చేసేయాలి వర్క్. ఈ చిల్లర కౌంట్ చేసేసరికి లేట్ అవుతుందమ్మా చిట్టి తల్లి. పర్లేదమ్మా, అది ఫస్టే చేసేయాలి నాలాగా. అయిందా మమ్మీ? శివయ్య ఇంకెంతసేపు అయిపోయిందా నీ కౌంటింగ్? 1 రూపీ 10 అయిపోయింది. చేయాలి. నాదైతే 40 అయింది. చూస్తున్నారు కదండి, వాళ్ళిద్దరు కౌంట్ చేసుకున్నారు. నువ్వు కౌంట్ చేయ బిడ్డ. ఓకే, మీరు ఇవి ఇందులో కౌంట్ చేసేయండి. $100, $200, $300, $500, $600, $700. ఇవి 10 రూపీస్ అండి. 10. రూపీ కాయిన్స్ అయితే 143 ఉన్నాయండి. 1 2 3 4 5 6 7 8 9 10 10 not 10 20 30 40 50 60 70 80 90 100 110 120 130 140 140 141 42 43 అండి. 143. సో హ్యాపీ. These 5 rupee coins. No. 5 rupee coins. 100. ఈ చిల్లర కాయిన్స్ ఎన్ని ఉన్నాయో అక్కడ టోటల్ రాయండి.
రాస్తానండి. 20, 30, 40, 50. రాశానండి. అయిపోయింది అకౌంటింగ్. కౌంటింగ్ ఇప్పుడు టోటల్ చేయండి చూద్దాం అమౌంట్ ఎంత వచ్చిందో. టోటల్ ప్లీజ్. పాప చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్. వావ్, 11,180 రూపీస్ అండి. ఎస్, వావ్ సూపర్. వావ్ 11,180 రూపీస్. ఓకే, ఎప్పుడు ఇలాగే సేవ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ పాపా. ఓకే, నేనైతే అమౌంట్ ఇంత సేవ్ చేసుకోగలిగానంటే నేను చాలా ఎగ్జైటింగ్గా, అసలు నేను అనుకోలేదు ఇంత సేవ్ అవుతుందని. చాలా హ్యాపీనా ఇప్పుడు? ఎస్, అందరు ఇలానే మమ్మీ పేరెంట్స్ మాటిని ఇలానే సేవ్ చేసుకుంటే నాన్ని మనీ వస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.